ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే ఔత్సాహికులకు ఓ సుందర ప్రదేశం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా టాస్మానియాలోని తీర ప్రాంతంలో పర్యాటకులు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టాస్మానియా తీర ప్రాంతం భూభాగాల్లో అతి పొడవైన నడిచే దారిని నిర్మిస్తున్నారు. ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆస్ట్రేలియా ఆశిస్తోంది. ఆస్ట్రేలియాలోని టాస్మానియా రాజధాని హోబర్ట్ సమీపంలో ద్వీపకల్పం చుట్టూ ఉండే సముద్ర దృశ్యాలు వీక్షకులను అబ్బురపరుస్తాయి. ఈ ప్రాంతంలోని భూభాగాలు రౌల్, పిల్లర్, హౌయులను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం నడిచేందుకు వీలుగా టాస్మానియాలోనే అతి పొడవైన దారిని నిర్మిస్తోంది. 3 భూభాగాలను కలిపే ఈ దారి పర్యాటకంగా అధిక ప్రయోజనాలు చేకూరుస్తుందని ఆ దేశం భావిస్తోంది. ఈ ప్రాంతాన్ని సహజ సిద్ధమైన పర్యాటక ప్రదేశంగా ఆస్ట్రేలియా పరిగణిస్తోంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆశాభావంతో ఉంది. దారి మొత్తం పొడవు 68 కిలోమీటర్లు కాగా మొదటి 4.7 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేశారు. దీనికి 10 నెలల సమయం పట్టింది. మొత్తం పని పూర్తయితే టస్మానియా జాతీయ పార్కు, ఆస్ట్రేలియాలోనే పురాతనమైన పోర్ట్ ఆర్థర్ బేలను ఇది దాటిపోతోంది. దారి పొడవునా పర్యాటకులకు అనువుగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకులు తమ సొంతంగా లేదా గైడ్ సాయంతో వెళ్లేలా అవకాశం కల్పిస్తున్నారు. Showcasing the beautiful and natural environment of Tasmania to not only the rest of Tasmania but also to the rest of the world. We have already heard from a number of key developers and key people who want to provide accommodation options down here at the Tasman Peninsula. దారి నిర్మాణంలో హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. 2000 టన్నుల కంటే బరువున్న రాళ్లను, ఇతర సరుకులు తరలించేందుకు వీటిని వాడుతున్నారు. మొదటి దశ పనుల ఖర్చు కేటాయించిన బడ్జెట్ ను దాటిపోయింది. రెండో దశ దారి నిర్మాణానికి టెండర్ల దశలో ఉంది. 2015 నవంబర్ కల్లా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఖర్చు తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయాలు చేపడుతున్నారు. We realize that building this sort of quality of track in a remote location means that the original cost estimate is probably a little bit under where it needs to be. Confident that we'll be able to build a world-class product for the money that we've got. ఖర్చు పెరిగిన టస్మానియా పర్యాటకంలో ఈ ప్రాజెక్టు మార్పులు తెస్తుందని టస్మానియా భావిస్తోంది. ఏడాదికి 10,000 మంది పర్యాటకులను ఆకర్షిస్తుండడమే కాక ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరుతుందని ఆశాభావంతో ఉంది.